ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ರೇಲ 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 సహోదరులు మన సహోదరుడు సామ్యూల్ గారు జ్యోతమ్మ గత 16 సంవత్సరాలు ఈ పరిశుద్ధ స్థలంలో తాటాట్లు గుడి చేసుకొని సేవా పరిసరి చేస్తున్నారు. అనేకులు రక్షణ పొందుతున్నారు. ఈ ప్రాంతం అంతా కదిలించబడుతుంది. అద్భుతంగా దేవుడు బలంగా వాడుకుంటున్న సమయంలో వాడునండి ఈ యొక్క తాటాకు చెట్టు పైన చూడండి. ఆ యొక్క ఫ్యాన్ కూడా ఇదిగో ఆ కాంగో అంటే ఫ్యాన్ బాక్సులు అన్ని కాలిపోయి మొత్తం స్టోర్లు వచ్చేటట్టు ఇప్పుడు అలాగా ఉంది. ఆ పేర్లు అదిగో టాటా గుడ్స్ లో పాస్టర్ అంటే అలాంటి ఆ సైడ్ గురించి కాబట్టి ప్రియ సహోదరులారా ఈ యొక్క సాంగ్ చూస్తున్న మీరు మరి మా సామ్యూల్ గారికి మంచి మందిరం కట్టాలని తలంపుతో ఈ స్థలానికి వచ్చాం. ఆ మందిరం కట్టబడాలంటే మీ అందరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు గుప్పులు విప్పి తగిన సహాయం చేయండి. అలాగే వీరికి 2 పిల్లలు, మరి పాప డ్రెస్సి బాబు విలియం కేరీ 2 పిల్లలు. దీన సేవకులు ఏ సంస్థలతో సంబంధం లేదు, మనతో సావాసంలో చేస్తున్నారు. వాళ్ళకి ఒక మందిరం కట్టాలని తలంపుతూ ఈ దినం వచ్చి వీడియో తీయడం జరిగింది. మరి సామ్యూల్ గారు అలాగే జ్యోతమ్మని జ్ఞాపకం చేసుకుని మీరు అందరు ప్రార్థన చేయండి. త్వరగా ఈ మందిరం కట్టడానికి దయతో ప్రార్థన చేయండి.
మీరు కానుకలు ఇట్లే ఇవ్వకుండా పర్లేదు, కానీ మరి ప్రార్థన అయితే చేయండి. దేవునికి వందనాలు, మీకు అందరికీ వందనాలు. దేవుడు దీవించింది కాక. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా, నే మేల్కొనియు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులందరికీ నిండారు వందనాలు. ప్రియ ప్రేక్షకులారా, దేవాది దేవుడు సృష్టికర్తని మహాదేవుడు మనల్ని ప్రేమించి ఈ 2025 సంవత్సరంలోకి మొదటి నెల ముగింపులోకి వచ్చాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఇంతవరకు ఆయన సజీవ రెక్కల కింద మనకంట గొప్పవాళ్ళు, మనకంట ఐశ్వర్యంతో, మనకంట జ్ఞానవంతులు ఎంతోమంది భూగర్భంలో కలిసిపోయారు. నిన్ను, నన్ను, మనందరినీ భయంకర ప్రమాదాల నుండి, భయంకర కీడు నుండి, భయంకర దృష్టి కనుదృష్టి నుండి, విషపుల నుండి, యాక్సిడెంట్ల నుండి, అన్నిటి నుండి తప్పించి సజీవులుగా ఈ దినము మీ ఎదుటికి వచ్చి మీరు నేను ముఖాముఖిగా చూసుకుని మహింపరిచే, దేవుని మహింపరిచే భాగ్యము మన బ్రతుకులకి, మన జీవితాలకి ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు. ఈ 2025 మొదటి నెల ముగింపులోకి వచ్చాం. 2వ నెలలో అడుగు పెడుతున్నాం. మనల్ని దేవుడు ఎంతగానో కాపాడాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ముందు సాగుదాం. జాగ్రత్త సుమి. నేను ఈరోజు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, నీ గర్వమే నీకు నాశనం. గర్వంగా మాట్లాడకూడదు, గర్వంగా జీవించకూడదు. చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. మరి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వేద గ్రంథంలో ఏం చెప్తుందో ధ్యానించుకుందాం. చూడండి, సామెతల గ్రంథము చక్కనటి మాట 16 అధ్యాయము 18 వచనంలో చక్కని మాట ఉంటుంది. 16-18. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అబ్బా, ఎంత భయంకరం, ఎంత భయంకరం, ఎంత భయంకరం. నాశనముకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. దేవునికి బిడ్డలారా, దేవునికి వాక్యం చెప్తుంది, నాశనముకు ముందు గర్వం నడుస్తుంది. గర్వపు మాటలు. నాతో ఒక బ్రదర్ వచ్చాడు, యథార్థంగా జరిగింది చెప్తున్నాడండి. మా కోనవరంలో జరిగింది యథార్థమైన సంఘటన. దేవునికి బిడ్డలారా, ఆయన సంఘంలో ఉండి సంఘానికి సహకరించి మందిరం కడుతున్నాం అంటే అనుకోకన్నా అక్కడ సంఘస్థులు మేమందరం కలిపి మందిరం కడుతున్నాను, నేనే కడతానండి అని వచ్చి మందిరానికి సహకరించాడు. సహకరించేసరికి ఆయన ఉన్నన్నాళ్ళు బాగానే ఉన్నాడు. సహకరించేసరికి సంఘం పెరిగింది, విస్తారంగా బిడ్డలందరూ వస్తున్నారు. దాన్ని చూసి వాక్యానికి అప్పుడప్పుడు మందిరానికి సహాయం చేశాడు. మేము అందరం సంతకాలు పెట్టాం. ఏది మందిరానికి సహాయం చేస్తానంటే ఆయనకి ఏవో లెక్కలు చూపించుకోవాలన్నాడని మేము సంతకాలు పెట్టాం. సంఘం మేము కూడా సంతకాలు పెట్టినందుకు ఆయన వాక్యం అప్పుడప్పుడు ఇమ్మని అడిగేవాడు. సరే అనేసి నేను సంఘంలో వాక్యం చెప్పడానికి ఇచ్చేవాడిని. ఆయన వచ్చి సంఘాన్ని వాళ్ళందరినీ మాయమాటలు చెప్పి, ఈ సంఘం కట్టింది నేను కాబట్టి, చర్చి కట్టింది నేను, సంఘాన్ని కాదు, ఒక్కరికి ఒక బాప్తిసం ఇవ్వలేదు, ఒక్కరు సువార్త చేసి ఒక్కరిని ప్రభువులోకి నడిపించలేదు. ఇటువంటి వ్యక్తి గర్వం, అహంకారం నిండిపోయి మందిరం కట్టిన తర్వాత వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తే ప్రజలందరినీ కూడా మాయమాటలు చెప్పి ఆకర్షించుకొని ఒక్కరికి బాప్తిసం ఇవ్వకన్నా ప్రభువులోకి నడిపించకన్నా నా మందిరం నాకు ఇస్తారా, లేకపోతే నేను కంప్లైంట్ ఇమ్మంటారా, లేకపోతే ఏం చేయమంటారు చెప్పండి అంటే నేను అన్నాను, 218 సంఘాల చర్చిలు కట్టాం. కావాలని తీసుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగానే పెద్ద చర్చి కట్టింది ఇచ్చేసాం. ఇచ్చేసిన కొద్ది రోజులకి సంఘం అంతా మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చారు. మరి మన ఇంటి దగ్గరే మన చర్చి మందిరం కట్టుకున్నాం అందరి సహకారంతో. కట్టిన తర్వాత ఆయన వచ్చి వాక్యం చెప్దామంటే అనుకోకుండా తన భార్యకి హెల్త్ బాగాలేదు. పిల్లలు చూస్తే ఇద్దరు కూడా ఎవడు మట్టుకాళ్ళు, కూతురు ఒకరిని లవ్ చేసిపోయింది, ఈడు ఎట్టిపోయాడు కొడుకు.
ఏకాకి అయిపోయాడు. ఈయనకి ఎలాంటి వాళ్ళు సహకారం చేస్తాడంటే, బైబిల్ ట్రైనింగ్ లేదు, బైబిల్ అంటే తెలీదు, మారు మనసు లేనోడు, 2-3 పిల్లలు ఉన్నోళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరూ ఏకమే గుంపుగా అయ్యి సంఘాన్ని విచ్ఛిన్నం చేద్దామని ప్రయత్నం చేశారు. గోడలు ఆ రేకులు షెడ్డు అదే మిగిలింది, కానీ వాళ్ళకి సంఘం ఒక్కరు కూడా లేరు. అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మన సంఘంలో చేర్చబడారు. ఇది చెప్పకూడదు కానీ సందర్భం బట్టి చెప్పవలసి వచ్చింది. యాక్చువల్గా చెప్పకూడదు. ఎన్నో సంఘాలు, ఇన్ని సంఘాలు కట్టాం, 218 సంఘాలు కట్టాం. ఇప్పటికి 1872 బాప్తిసాలు ఇచ్చాం. ఎవరికి చెప్పకూడదు అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, గర్వం ఏం చేస్తుంది మనిషిని. చివరికి ఈరోజు ఏమైంది, ఆ చర్చ్ అలా మూతపడిపోయింది. ఆయన కట్టిన చర్చిలకి ఎలాగైతే హెల్ప్ చేస్తాడో, అది లాక్కున్న చర్చిలన్నీ తాళాలు వేస్తాడు. ఆ రేట్లు షడ్లే మిగిలాయి కానీ ఆత్మలే నిజమైన వ్యక్తులు. ఇప్పుడు ఎంతమంది ఎన్ని విధాలు చేసినా కన్న బిడ్డలు ఉగ్గుపాలతో ఆ రొమ్ము దగ్గర పాలు తాగిన ఆ బిడ్డలు ఎవరెవరో మురిపించి కొన్ని రోజులు మురిపిస్తే వాళ్ళ దగ్గర ఉంటూ ఉండొచ్చు, కానీ ఆ రొమ్ము పాలు తాగిన ఆ బిడ్డలు మళ్ళీ తల్లి తండ్రి దగ్గరికి వస్తారు. అలాగే నేటి దినాన్ని సంఘం కోనవరం మండలంలోనే ఏదైనా సంఘం ఉందంటే మన దయాసాగర్ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం తప్ప, యేసు శక్తి సువార్త పరిచర్యగలిగినటువంటి జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఈ సంఘం తప్ప అక్కడ అంత పెద్ద సంఘం ఆ మండలంలోనే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జాగ్రత్త, మోసపోకము, దేవుడు విక్రించబడ్డాం. గర్వంతో ఎర్రబడకు. నేను చాలాసార్లు నన్ను దేవుడు ప్రపంచ దేశాల్లో యేసుప్రభు తిరిగిన స్థలాలు, యెరూషలేమని, యెరూషలేంలో ఎంతోమంది చూడడానికి వెళ్తున్నారు. యేసుప్రభు పుట్టిన స్థలము, ఆ ప్రాంతాలు తిరిగిన స్థలాలు ఎంతోమంది తిరుగుతున్నారు. కానీ అక్కడికి నేను వెళ్ళి ఆరాధన టీవీ ద్వారా అక్కడ యెరూషలేం చూడడానికి వెళ్ళి యోర్దాను నదిలో 32 బాప్తిసాలు ఇచ్చా. యోర్దాను నదిలో నేను సువార్తరాజు గారని 32 బాప్తిసాలు ఇచ్చాను. ఆ గవర్నమెంట్ వారు సర్టిఫికెట్ ఇచ్చారు మాకు. ఆ పరిశుద్ధ స్థలాలు తిరిగి వచ్చినోడిని ఏ చిన్నదానికి టెంప్టేషన్ అయిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళొచ్చిన తర్వాత, ఆ పరిశుద్ధమైన దేవుడు నన్ను ఆవరించిన తర్వాత ఎటువంటి భయంకర శ్రమ వచ్చినా, భయంకర కొండలాంటి ఉప్పెత్తున వచ్చినా ఏమి జరగనట్టు ప్రశాంతంగా ఉంటాను. కారణం ఏంటంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవుడిలో ఉన్నాను. ప్రశాంతంగా దేవుని పరిచర్య యావత్ ప్రపంచం అంతా విస్తరింపబడుతుంది. కారణం గర్వం లేకన్నా ఎవరైతే తను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. ఇన్ని దేశాలు ఇంత బాగా చేశానని ఎక్కడ నేను గర్వంగా మాట్లాడను, గర్వంగా తిరగను. చిన్న కుటుంబం, ఖమ్మం జిల్లాలో ఆరంపలనే గ్రామం, చిన్న గ్రామం. ఆ గ్రామానికి పిలిస్తే వాళ్ళ ఇల్లు ప్లాస్టింగ్లు కూడా లేవు పాపం, చిన్న గృహం. ఇల్లు అక్కడ ప్రార్థన పెట్టి ఆ ప్రజలు ఎవరు పిలిస్తే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆడికి వెళ్తా, ఏం చెప్పమంటే చెప్తా, ఏం పెడితే తింటా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవటమే. ఈ సంఘాలు, ఈ సంఘ సభ్యులందరూ శాశ్వతమైన ఆ పరిశుద్ధిని సంఘంలో చేర్చబడితే ఆ పరిశుద్ధిని దేవుడు పోషిస్తాడు, దేవుడే చూసుకుంటాడు. నాదని ఆలోచన నాకు ఎక్కడ లేదు. నేను యెరూషలేం వెళ్ళొచ్చిన తర్వాత అద్భుతంగా దేవుడు విస్తారంగా పరిచర్యని జరిగిస్తున్నాడు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఇప్పుడు జార్ఖండ్, మణిపూర్ ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి బిడ్డలు సిద్ధపడుతున్నారంటే ఎక్కడ మా ఆలోచన లేదు. ఎక్కడ ఈ సంఘం పట్టుకొని ఇన్ని 100 మంది ఉన్నారు కదా, ఈ సంఘం నాదని మేము ఎక్కడ ఉండట్లేదు. అనేకులు తయారు చేసి వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరిసరి సహకరిస్తున్న మీరందరూ దీవించబడుతున్నారు, మీరు కూడా దీవించబడుతున్నారు. కనుక దేవునికి బిడ్డలారా, ఈరోజు మన సబ్జెక్టు నీ గర్వమే నీ రాసును. అదే అంటాడు ఇక్కడ సామెతల గ్రంథంలో 16-18లో ఎంత చక్కనట్టు మాట. ఏంటి ఆ మాట అంటే, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూడండి, ఈ సంఘంలో కొంతమంది ఇటువంటి వ్యక్తులుండి అలాంటి దుర్మార్గులకి సహకరిస్తారు. అలా సహకరించిన వెంటనే సహకరించిన వాళ్ళకి కూడా ఏం జరిగిందంటే, ఆధారం తల్లి ఒక వ్యక్తి చనిపోయారు. ఆధారమైనటువంటి వ్యక్తులు ఎందుకు ప్రమాదాలు తెచ్చుకుంటారు? జాగ్రత్త. గర్వంగా దేవుని నమ్ముకున్న తర్వాత గర్విష్ఠులైనా నీ మీద మాట్లాడినా మౌనంగా ఉంటే, బైబిల్లో ఎంత గొప్ప మాట. యువతల ఐగుప్తు సైన్యం తరువుకు వస్తుంది,
ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. ఆ మోసే మీద అందరూ సునుక్కుంటున్నారు. ఆ టైంలో దేవుడు దర్శించాడు, మోసేతో మాట్లాడుతున్నాడు. మీరు మౌనంగా ఉండండి, దేవుని కార్యం చూడండి. మనం వచ్చిన శ్రమలకి, మనకు వచ్చిన కష్టాలకి, మనకు వచ్చిన బాధలకి, మనల్ని హింసిస్తున్న, శ్రమలు పాలు చేస్తున్న వ్యక్తుల గురించి మనం మౌనంగా ఉండాలి. దేవుడి కార్యాన్ని మాత్రమే చూడండి. మనం తగ్గించుకోవడం వల్ల, మౌనంగా ఉండడం వల్ల దేవుడు మన పక్షాన్ని ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి మనం ఎంత హింసిస్తున్నాడో అవతల వ్యక్తిని అవసరమైతే భూమి మీద లేకుండా చేస్తాడు. దేవుని బిడ్డ ఒక వాగ్దానం ఏమిస్తున్నాడంటే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం ఏమిస్తున్నాడంటే, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టిన అంటున్నాడు. దేవుని బిడ్డకి ఇచ్చే పెద్ద వాగ్దానం. కాబట్టి గర్వంతో, ఈర్ష్తో, అహంకారంతో బ్రతకండి. ప్రేమ, కనికరం, జాలి, దయ, దీనత్వం కలిగి తగ్గించుకొని జీవిస్తే దేవుడు హెచ్చించడం మొదలెడతాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతను నేను తప్పిస్తాను అంటున్నాడు. ఎటువంటి ప్రమాదం, ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఎటువంటి శ్రమలు వచ్చినా తప్పించగల సమర్థుడైన దేవుడు మన దేవుడు. ఈ భూప్రపంచంలో ఇలాంటి దేవుడు, దమ్మున్న దేవుడు ఎవరు లేరు. నా దేవుడు నాతో ఉండి అద్భుతాలు చేస్తాడు. అలాంటి దేవుని కలిగి ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, నీకన్నీ కల చేసాడని గర్వపడకు. గర్వపడితే అంటాడు, నాశనానికి ముందు గర్వం, ఒకవేళ నాశనానికి ముందు ఏదైనా గర్వ మాటలు వస్తే దాన్ని కంట్రోల్ చేయండి. పడిపోవటకు ముందు అహంకారపు మాటలు నో. ఇంత 32 సంవత్సరాల జీవితంలో ఎక్కడ ఈ చర్చ నాదని, ఈ సంఘం నాదని, ఎక్కడ నా మాట రాదండి. నా దేవునిది, నన్ను వాడుకుంటున్నాను. నేను పనిముట్టినండి, నేను పనివాడినండి, నేను కూలోడినండి, నేను పనివాడిని. ఆయన పని చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాను, ఏం చెప్పమంటే చెప్తున్నాను, ఏం తినమంటే తింటున్నాం, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాడు. నాకెందుకండి ఇవన్నీ? అవన్నీ దేవునివి. ఈరోజు నీకు కారు ఇచ్చినా, బిల్డింగ్ ఇచ్చినా, పిల్లలు ఇచ్చినా, ఎంతోమంది కోటేశ్వరులు పిల్లల్లాగా బాధపడుతున్నారు. ఎంతోమంది ప్రార్థన చేయగా వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు చెప్తుంటారు, వాళ్ళు ఆనందభరితులు అయిపోయి. కాబట్టి ఇవన్నీ ఎవరిచ్చారంటే దేవుడిచ్చినవి. యోబు ఎంత మాట అంటాడండి. ముందు జరిగిన పరిశుద్ధ వేద గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల జీవితాలు మనకు పాఠాలుగా మార్చుకోవాలి. యోబు అంటాడు, కన్న కూతురు, బిడ్డలు అందరిని ఇచ్చాడు. వాళ్ళు తప్పు చేస్తున్నారని దేవునికి కృతజ్ఞత, తప్పుకి ప్రతిరోజు బలి అర్పించి వారిని క్షమించిన ఆయనను మొరపెట్టేవాడు. అంత గొప్ప తండ్రి. ఆ తండ్రికి ఒకే రోజు పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయి, చివరికి ఆస్తులు అన్నీ పోయిన తర్వాత ఒంటిండా భయంకరం కురుపులు వస్తే, గోలన్నీ అరిగిపోతే సిల్లపెం కొట్టుకుని గోక్కుంటుంటే చేసుకున్న భార్య వచ్చి, ఇక దేవుని దూషించి చచ్చిపోకూడదా, ఎందుకే ఇంకా దేవుడు అంటావు అని భయంకర మాట్లాడినప్పుడు, మూర్ఖురాలు మాట్లాడుకో. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి మహిమని చెల్లించాడు. ఎస్, అటువంటి తగ్గింపు జీవితం కావాలి, అటువంటి దేంతం కావాలి, అటువంటి ఒబీడియంట్ అంటే తను తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకొని జీవించిన ప్రతి బిడ్డని ఆయన ఇచ్చేస్తాడు. ఆయన బలిష్టమైన హస్తాల కింద మనం దీనులుగా ఉంటే మన తగిన సమయంలో ఇచ్చేస్తాడు. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, గర్వంగా ఉండకండి, గర్వపు మాట్లాడకండి. నాశనానికి ముందు గర్వంగా మాట్లాడతాడు. గర్వంగా మాట్లాడడం వల్ల కారణములు లేవి గ్రంథము 26:19-20 వచనాల్లో బలం ఉందని గర్వపడుతున్నారు కొంతమంది, బలం ఉందని. మరికొంతమంది ఎప్పుడు నేను ఇలాగే బలవంతుడిగా ఉంటానని చాలామంది అంటారు. ఏం తింటారంటే ఎప్పుడు తేజస్సు, ఆ ముఖంలో కళ ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటారంటే, నా దేవుడు అన్నాడు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. బ్రతికినన్నాళ్ళు నాకు ఈ ఆనందాన్ని ఇస్తాడు. ఎందుకంటే నా దేవునితో నడిచినన్నాళ్ళు ఈ ఆనందం ఇస్తాడు. దేవుని విడిచిపెట్టామా నరకానికి పోతామా, యాక్సిడెంట్లో చేస్తాం. దేవుడి పవర్ అంత గొప్పది. దేవుని శక్తి కొన్ని వేల బల్బులు వోల్టేజ్ కన్నా దేవుని శక్తి అంత గొప్ప శక్తి. అందుకే నేను రాసిన పాట పాడుతూ ఉంటాం. యేసు శక్తి సువార్త పరిస్థితుల్లో జీసస్ పవర్ పాడుతాం. ఏమంటే జీసస్ పవర్, సూపర్ పవర్, జీసస్ పవర్, సూపర్ పవర్, సూపర్ 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 పవర్. యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, గొప్ప 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 శక్తి. అది ఎవరు పొందుతారంటే దేవునితో నడిచే వ్యక్తులకు ఉంటుంది, దేవుని కోసం బ్రతికే వ్యక్తులకు ఉంటుంది, దేవుని కోసం దీనులుగా ధరించిన వాళ్ళకు ఉంటుంది. గర్వంతో, అహంకారంతో, ఈర్ష్తో, ఎప్పుడు ఈర్ష, అహంకారం, గర్వపు మాటలు అవి దేవుడు మెచ్చుకునే మాటలు కాదండి.
దేవుని దీవించాలంటే తను తగ్గించుకోవాలి. ఇంకా చూసినట్లయితే మనం ముగింపులోకి వద్దాం. చూడండి, గర్వం శరీరం బలముందని కొంతమంది 2 రాజుల గ్రంథము 20:13 చక్కని మాట ఉంది. ఇజికే దూతలు వచ్చిన మాట విని వారిలో లోపలికి రప్పించి తన నగరమందు ఏమన్నదో రాజ్యమందు ఏమన్నదో కలిగి సమస్త వస్తువులను దేన్ని మరుగు చేయక తన పదార్థము గల కొట్టును వెండి బంగారము గర్వం. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో ఈ డబ్బును చూసి గర్వపడ్డాడు హిజ్కియా. చివరికి ఆ డబ్బు తనకున్న అధికారం అన్నీ పోగొట్టేటట్టు దేవునికి పిల్లారా, ఒక రహస్యం మీకు చెప్తాను. దేవునితో అనుభవిస్తున్న అనుభవాన్ని బట్టి ఆ మహాదేవుని నాతో ఉన్న ఆ యొక్క అనుభవాన్ని ఆ యొక్క మహాదేవునితో నడుస్తున్న నడకను బట్టి ఆయనతో ఉన్న అనుభూతిని బట్టి నేను చెప్తున్నాను. గొప్ప రహస్యం ఇది. దేవుడు ఒక మనిషిని హెచ్చించగలడు, ఒక మనిషిని తగ్గించగలడు. ఒక మనిషి ఉదయం వచ్చి రాత్రి అది ఇది అని హడావుడి చేసి ఎదుటి వ్యక్తిని అవమానపరిచేటట్టు పబ్లిక్ అంతా చూసి ఏడిపించేటట్టు మాట్లాడిన వ్యక్తి తెల్లవారు లేస్తే ఆ వ్యక్తి లేకుండా పోయినట్టు వ్యక్తులు ఎంతోమందిని చూస్తున్నాం. కాబట్టి దేవునికి బిడ్డలారా, చేతనైతే ప్రేమించండి, చేతనైతే ఇతరుల సహాయం చేయండి, చేతనైతే తను తగ్గించుకుని వారి కోసం ప్రార్థన చేయండి. అంతే, గర్వపడదు. చూడండి, అలా గర్విష్ఠులు ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో ఎంత నాశనం. బలాన్ని చూసి వెర్రవీగిన వ్యక్తి భూమి మీద లేకుండా అయిపోయాడు. ధనాన్ని చూసి వెర్రవీగిన వ్యక్తి వచ్చిన వాళ్ళందరికీ ఇగో ఎక్కడి నుంచి తెప్పించాను కానీ ఇక్కడేం కాదు, ఇది అబ్బా అక్కడి నుంచి తెప్పించాను, ఎక్కడి నుంచి తెప్పించాను, ఇది ఏదనుకో జట్రే, ఇది ఏంటనుకో, అది ఏది రకరకాలు చెప్తుంటారు. వద్దొద్దు, అవన్నీ ఇచ్చినోడు దేవుడు. ఆ దేవుని పక్కన పెట్టి గర్వపడకు. నీకు కారైనా, మేడైనా, మిద్దైనా, పిల్లలైనా, అందమైన పిల్లలైనా, గొప్ప చదువులు చదివే పిల్లలని ఇవన్నీ ఇచ్చింది ఎవరంటే దేవుడే. దేవుణ్ణి పెట్టి మనం ఏదైనా ముందు సాగాలని దేవుని పక్కన పెట్టి నాది అనే భావన నీకు రాకూడదు. ఇదంతా దేవుడిదంటే దేవుడు మెచ్చుకుంటాడు. ఇంకా నిన్ను అభివృద్ధి పోతాడు, ఇంకా 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 గొప్ప గొప్ప స్థితికి నిన్ను నీ పిల్లలు తీసుకెళ్తాడు. ఇది నాది, నేను లేకపోతే ఏం లేదని ఫీల్ అయితే చాలా నష్టపోతాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో గర్వం వల్ల చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్వనీతి లోకాసువార్తలో 18:11 స్వనీతి వల్ల నష్టపోయినాడు. గర్వం వల్ల ఏమైంది? సాతాను 1 తిమోతి 3:6 సాతాను ప్రవేశించి గర్వం, సాతాను, శాస్త్రులు ఇవన్నీ. కాబట్టి దేవునికి బిడ్డలారా, గర్వం వల్ల చాలా నష్టపోతాం. 1 తిమోతి పత్రిక 3:6 చక్కని మాట ఉంది. చూడండి, చక్కని మాట ఉంది. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండా ఉన్నట్లు కొత్తగా చేరువడి ఉండకూడదు. అతడు గర్వాంధుడై, గర్వం ఎప్పుడైతే ఎంటర్ అయిపోతుందో ఆటోమేటిక్గా సైతాన్ గడు ఎంటర్ అయిపోతాడండి. ఎంటర్ అయిపోయి ఆ వ్యక్తిని సర్వనాశనం చేసేస్తాడు. భార్య చెప్పిన మాట వినరు. కొంతమంది జీవితాల్లో భార్య చెప్పిన మాట వినరు, పిల్లలు చెప్పిన మాట వినరు, ఎవరు చెప్పిన మాట వినరు. వారికి తోసింది వారు నచ్చినట్టు వెళ్ళిపోతుంటారు. చివరికి నాశనానికి వెళ్ళిపోతుంటారు. నేను ఒక వ్యక్తిని వ్యాపారస్తుని చూసా. గొప్ప వ్యాపారం జరుగుతుంది. ఆ గొప్ప వ్యాపారం జరుగుతున్న వ్యక్తి చెప్పుడు మాటలు విని మంచిగా విస్తారంగా జరుగుతున్న వ్యాపారాన్ని, ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బుని చేపల చెరువులను పెట్టి ఘోరంగా చేపలు చచ్చిపోయి అది ఎలా మేతేసి ఏ టైంకి ఏది చేయాలో తెలియక ఆ తెలియని వ్యక్తిని ఆ తెలిసిన వాళ్ళు ఆడుకున్నారు ఆట. చివరికి డబ్బంతా పోయి అప్పులు పాలైపోయి వ్యాపారం మూసి చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. ఆ టైంలో ఫోన్ చేస్తే నేను చెప్పాను, మీరు సిగ్గుపడకన్నా ఏదైతే మొదట్లో చేసేవారో అది ఏదో రూపంలో ప్రార్థన చేసుకుని మొదలుపెట్టండమ్మా, ప్రభువుని నడిపించమని అడగండి అమ్మా అని చెప్పి ప్రార్థన చేసి మొదలుపెట్టారు. ఇప్పుడిప్పుడే అప్పులన్నీ తీర్చుకొని మళ్ళీ మొదటి వ్యాపారం ఎలాగుండేదో అదే వ్యాపారం మీద తప్ప ఇంక రెండో మాట ఎవరైనా ఏదేనంటే ఒప్పుకోడు. ఆ వ్యాపారం మీదే నీవు చేసే వ్యాపారం నీకు అనుభవం ఉంటుంది. ఎవడో చెప్పిన మాటలకు వింటే నీవు బతుకుని పాడు చేసుకోవద్దు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఏదున్నా దేవుడు ఇచ్చిందని భావించుకొని తను తగ్గించుకుంటే దేవుడు ఇచ్చేస్తాడు. లేదు నాదే, ఇదంతా నాదే, నా వల్లే, నా భార్య వాళ్ళు కాదు, నా పిల్లల వాళ్ళు కాదని ఫీలింగ్తో నీ అంతలు ఇవ్వే గర్విస్తే ఒక వ్యక్తి
నాశనానికి ముందు బైబిల్ చెప్తుంది గర్వం ఉంటుంది, నాశనం అయిపోతాం. కాబట్టి ఆశీర్వదించబడాలంటే ప్రతిదీ దావీదు వలె ప్రతి దానికి దేవుణ్ణి అడిగి ముందుకెళ్ళేవాడు దావీదు. కాబట్టి 40 సంవత్సరాలు ఒక సామాన్య వ్యక్తి, గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని తీసుకెళ్ళి 40 సంవత్సరాలు రాజుగా ఉంచాడు. కాబట్టి తన తర్వాత తన పిల్లలు కూడా, తన కొడుకు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. కాబట్టి నీ తర్వాత పిల్లలు దీవించబడాలంటే గర్వాన్ని, అహంకారాన్ని అన్నిటిని విడిచిపెట్టి దీన మనసు కలిగి ప్రేమ, కనికరం, జాలి ఇవన్నీ ధరించుకొని నిండైన దీవులు పొందుతారని ఆశిస్తూ ఈ మాట ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధమ కన్న తండ్రి, అద్భుతంగా ఈరోజు గర్వము, అహంకారం ఇవన్నీ ఉంటే సర్వనాశనం అయిపోతా, భూమి మీద నౌకలు చెల్లిపోతాయనే భయముతో ఈరోజు మాతో మాట్లాడు. మమ్మల్ని క్షమించండి. ఒకవేళ గర్వంగా మాట్లాడినా, ఒకవేళ ఈర్ష్తో, అహంకారంతో, గర్వంతో ఎర్రవైతే అది మమ్మల్ని క్షమించండి. దీనులుగా అయా పెంట కుప్పలను బీదల పైకి లేవనెత్తే దేవుడు కనుక నాయన దీనులుగా నీ వస్తున్నాం. మేము దీన మనసు కలిగి ప్రేమ, కనికరం, జాలి మేము అలా అవలంబించుకుంటూ, మేము ధరించుకుంటూ ఇతరులకి నీ ప్రేమను ప్రకటించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరి టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, ఈ మందిరం కడుతున్నాం. అలాగే తమ్ముడు క్రిస్మస్ ప్రోగ్రాం చేసి పాపం చర్చి కాలిపోయింది, ఇల్లు కాలిపోయింది, బండి కాలిపోయింది. కనుక ఈ దీనులకి మీకు తోసింది మీరు సహాయం చేయండి. దేవునికి ఇచ్చి పాడైపోయిన ఎవరు లేరు, మనుషులకి ఇచ్చి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. చివరికి మీకు తెలుసా, డబ్బు అప్పిచ్చే వరకు నాయన బాబు మా బ్రదర్ అంతా గొప్పడు లేడు అది ఇది అని అన్నోళ్ళు అప్పిచ్చి చివరికి అప్పడిగితే తీర్చలేక ఆ వ్యక్తి ప్రాణాలు తీసేసిన వ్యక్తులు ఉన్నారు. ఆ కుటుంబానికి ఆధారం నీవే అయితే ఆధారమైన వ్యక్తిని డబ్బిచ్చి అప్పిచ్చి ప్రాణాలు తీసుకునే పరిస్థితి తీసుకోకండి. దేవుడికి అదే డబ్బు దేవుడికి ఇస్తే చనిపోతున్న, మరణ పడకలు ఉన్న, కోమాలు ఉన్న వ్యక్తుల్ని బ్రతికించి సజీవులుగా ఉంచి యావత్ ప్రపంచానికి నీవెంత గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుని సహాయం చేసి నువ్వెంత దీవించబడ్డావో క్రీస్తు యేసు మహిమలోండి మీ అవసరతలు తీర్చబడి మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచాడో మీ సజీవ సాక్షులుగా ఉంచుతాడు. దేవుడికి ఇచ్చి పాడైన వాళ్ళు లేరు. కనుక దేవునికి ధారాళంగా గుప్పులు విప్పండి. దేవునికి బిడ్డలారా, ధనికులారా, దేవుడికి ఇచ్చి ధనవంతులు అవ్వండి. దేవునికి ఇచ్చి మీ పేదరికాన్ని పోగొట్టుకోండి. దేవునికి ఇచ్చి దాతృత్వంగా ఇవ్వండి. ఈ పరిసరికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిసర విస్తారంగా గ్రామాలకి, ఇది టౌన్లల్లో సంఘాలు ఉండే సంఘం కట్టేది కాదు. ఎక్కడైతే సంఘం లేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు కట్టుకుంటూ గ్రామాలకి తిరిగి దేవుని పరిసరి. ఒకసారి ఒక భక్తుడు ఈ పాట రాశాడు, గ్రామాలలో యేసయ్య పాదాలు ఎండల్లో నడిసాయ్యా, అయ్యయ్యో రాళ్ళల్లో తిరిగాయ్యా. ఆ మహాదేవుడే ఎండల్లోనూ రాళ్ళల్లో తిరిగాడు. అదే దర్శనం, అదే ఆలోచనతో, అదే దర్శనంతో పరిగెడుతూ అనేక గ్రామాల్లో, కోయి గ్రామాలు, కొండరెడ్లు, గొత్తుకోయలు, మాల్గడి ప్రజలు, ఒడియా ప్రజలు మధ్యలోకి వెళ్ళి సువార్త గ్రామాల్లో, కొండల్లో, ఆ లోయల్లో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి సువార్త చేస్తున్నాం. కనుక ఈ పరిసరికి సహకరించండి. నిండారు దేవుళ్ళు మీరందరూ పొందండి. దేవుడి మాటలు దీవించినగా ప్రభువా, ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య శక్తివంతనామన అడుగుచున్నాం తండ్రి. తండ్రి కృప, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్వేషణ ఇప్పుడు ఎల్లప్పుడు అందరికీ సదాకాలం దేవుడితో నడిపించింది గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.